రాతి గుండె మీలో నుండి తీసివేసి మరొక లేఖనాన్ని మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి. పరలోక రాజ్యము తమ దివిటీలు ముందేమన్నారు? అది తమ డ్యూటీలు పట్టుకుని శ్రద్ధగా చదవండి. మీరు టైం గంట తీసుకోండి, నో ప్రాబ్లం, చదవటానికి కంగారు పడద్దు. పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు పరలోక రాజ్యం నేను చదువుతాను. పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు. అమ్మ మీకు ఇంకా తీసుకోలేదు బైబిల్ గ్రంథం, మీరు దొరకలారా? 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుండి. పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎంతమంది? 10 మంది కన్య. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. ఇందులో మనం ఎవరు? స్తోత్రం. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఎవరు? బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా ఏమైంది? పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు. ఎవరైనా ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడిను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలో చక్కపరిచరు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకు ఇది చాలదేమో, మీరు అమ్మువారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనపోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. సరిగ్గా నిలబడండి. అంతటా తలుపు వేయబడెను. హల్లెలూయా. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడైన దేవా, ఇదిగో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం నుండి మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవా, మరి అక్కడ రాతి గుండె తీసివేసి మాంసపు గుండెని ఇస్తానంటున్నావు, నూతన హృదయాన్ని ఇస్తానంటున్నావు, నా యొక్క ఆత్మను నీకు ఇస్తానంటున్నావు. ఎంత గొప్ప దేవుడు యేసయ్యా. ఇదిగో మరి ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరైతే లోబడుతున్నారో, ఎవరైతే దివిటీలలో సిద్ధులలో కూడా నూనె తీసుకుని ఉన్నారో వారు బుద్ధి కలిగిన కన్యకలై ఉన్నారు. మరి బుద్ధి లేని కన్యకలకు పరిస్థితి తలుపు వేయబడుతుందయ్యా. మరి ఆ దినానికి సంబంధించినటువంటి కాలపు వర్తమానాన్ని స్వీకరించి ఎవరైతే సిద్ధపడి ఉంటున్నారో, పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి సిద్ధపడి ఉంటున్నారో, ఆయన వచ్చినప్పుడు వారు చక్కగా మెలకువగా ఉండి ఎదుర్కొంటున్నారు. మరి వారితో పాటు లోపలికి వెళ్ళిపోయినప్పుడు తలుపు వేయబడుతుంది. అయ్యా, మరి నిత్యంగా బుద్ధి కలిగిన వారి వలె ప్రవర్తించేవారుగా, బుద్ధి కలిగిన వారి వలె జీవించేవారుగా మా జీవితాల్లో ఉన్న నీ ప్రభు, అది జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తుల మమ్మల్ని ఏర్పరచుకున్నామని మేము నమ్ముతున్నాము. ఓ నిత్యంగా మీరు సహాయం చేయమని, కృప చూపమని, అయ్యా ఈ కాలపు వర్తమానం చేత మమ్మల్ని సరిచేయమని, నిత్యంగా ఓ దేవా నీతో పాటు మధ్యాకాశంలో చక్కని ఆ పెండ్లి విందులో ఉండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయతో కూర్చుందాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా?
గ్లోరీ టు లార్డ్. దేవుని సన్నిధిలో ఆనందం ఉన్నది, దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నది, దేవుని సన్నిధిలో సమాధానం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం. ఇవన్నీ ఎక్కడ? ఎందుకు సార్ అవన్నీ కవర్లో ఆ సౌండ్స్ దేనికి సార్? హల్లెలూయా. నిశ్శబ్దంగా మీరు ఏ పని చేయకూడదు ఇక్కడ. ఇక వాక్యానికి మనం కూర్చున్నప్పుడు నిశ్శబ్దం అంటే నోరు మూసుకునేవి కాదు, వాక్యం పైన దృష్టి పెట్టాలా. ఆమేన్. గతించిన దినాలలో చాలా విషయాలు మనం చూసుకుంటా ఉన్నాం. ఏమంటున్నాడు ఆయన ఈ యెహెజ్కేలు గ్రంథంలో చూసినప్పుడు? ఏమంటున్నాడు? నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. నూతన, విన్నారు కదా, 4 ప్రసంగాలు జరిగినాయి. 4 ప్రసంగాలు జరిగినాయి. ఏమన్నాడు? మొట్టమొదటి మూడు కాన్సెప్ట్ చెప్పాడు ఆయన. నెంబర్ 1, ఏంటి? చెప్పండి సిస్టర్. నూతన ఆత్మ స్వభావం అంటే ఆత్మ యొక్క స్వభావం మారడం అనేది, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వభావం మారడమే నూతనమైన ఆత్మని ఇవ్వడం. అంటేనా? మరొక స్వభావాన్ని ఇవ్వడం, నూతన ఆత్మ యొక్క స్వభావం. తర్వాత నా ఆత్మను మీకు ఇస్తాను అని చెప్పాడు ఆయన. 3 పాయింట్స్ చెప్పాడు అక్కడ. ఎన్నిసార్లు చెప్పాం? ఏం చెప్పింది ఆవిడ? నూతన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? మీరు చూడరా మరలా మెసేజ్ విన్న తర్వాత మెసేజ్ని మరలా చూడరా, పట్టించుకోరా, ఇంకా అవసరం లేదా మీకు? రివీల్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మెసేజ్ రివీల్ చేయండి. అర్థమైందా? ఖచ్చితంగా వినాలి, మీరు ఖచ్చితంగా చూడాలి. అది రాసుకుంటున్నారు కదా, రాసుకున్న చూడండి. వేస్ట్. బుద్ధి కలిగిన కన్యకల గురించి, బుద్ధి లేని కన్యకల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు బుద్ధి కలిగిన కన్యకలు అని నోరు తెరిచి చెప్పడం కాదు, జీవితం కావాలి ఇక్కడ. బుద్ధి గల కన్యకలు వారి యొక్క జీవితం రుజువుపరుస్తుంది. వారి యొక్క మాట, వారి యొక్క విధానం, వారి యొక్క నడవడిక, క్రీస్తులో వారి యొక్క పద్ధతి. అంతేనా? క్రీస్తు వారు నడుస్తున్నటువంటి విధానం ఏంటది? క్రీస్తు నడుచుట ఏంటది? క్రీస్తు నడుచుట. హానోకు 360 సంవత్సరాలు, దేవుని స్తోత్రం, ఎన్నాళ్ళు నడిచాడు ఆయన? నడిచాడు. ఎవరితో? దానికి ప్రతిఫలంగా పొందుకున్నది ఏంటి అంటే ఎత్తబడ్డాడు. ఎత్తబాటు జరిగింది. ఆయన కొనిపోబడ్డాడు. ఆయన హల్లెలూయా. దేవునితో నడుచుట లేదు మనకు. లేని దేవునితో నడవలేని జీవితం వ్యర్థమై ఉంది. సోదరి సోదరుడా, చూద్దాం ఏమంటున్నాడంటే కనుక నూతన హృదయాన్ని మీకు ఇస్తానని చెప్పాడు, నూతన ఆత్మనిస్తానని చెప్పాడు, నా ఆత్మనిస్తానని చెప్పాడు. అవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాం. నూతన హృదయం ఏమిటి అంటే కనుక నువ్వు లోక కార్యాల నుండి తిరిగిపోవడం. హల్లెలూయా. అది ఏం చెప్పుకున్నాం? 3 కూడా కృపలో మొదటి మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు అని చెప్పుకున్నాం. హల్లెలూయా. నీతీకరణ, శుద్ధీకరణ, ఆత్మ బాప్తిస్మం అని చెప్పుకున్నాం. నీతీకరించబడటం, శుద్ధీకరించబడటం, ఆత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవడం. హల్లెలూయా. 3 మెట్లు. నా ఆత్మ అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఎవరంటారు? ఎవరంటున్నారు? ఆయన పరిశుద్ధుడు. దూతలు కొనియాడుతున్నారట మళ్ళీ. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుక మనమును అదేనా ఆయన కోరుకునేది. ఆమేన్. అందుకే ఆయన అంటున్నాడు అక్కడ, మీరెవరో నాకు తెలియదు. తలుపు వేయబడిందా? ద్వారం తెరవబడింది. ఇక్కడ సంపూర్ణ వాక్యం వచ్చింది. ఇక్కడ ఈ కాలపు సంపూర్ణ, అంతేనా? చెప్పాలి నాతో పాటు. ఏం వాక్యం వచ్చింది? నాకంటే ముందు చెప్పాలి, మీరు విన్నారు కాబట్టి. సంపూర్ణ వాక్యం వచ్చినటువంటి కాలము. మరి 1906 నుండి 40 వరకు, 1906 నుండి 40 వరకు ఏమొచ్చింది?
వరములు పునరుద్ధరించాడు ఆయన. సంఘం ఎక్కడికి పోయింది? సంఘం ఎక్కడికి పోయింది? అంతకుముందు సంఘం ఎక్కడికి పోయింది? మరి ఏమి వినలేదా మీరు? అంతకుముందు సంఘం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమైంది సంఘానికి? చీకట్లోకి వెళ్ళిపోయినటువంటి సంఘాన్ని తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు? పునరుద్ధరిస్తున్నాడు. వరములు పునరుద్ధరణ అంటే ఏంటి? వరములు మరలా తిరిగి తీసుకురావడం. పరిశుద్ధాత్మ అంటే ఇది ఇక్కడ సంచి గరువుగా ఉన్నది. పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మను తీసుకోవడానికి ఒక ప్రాసెసింగ్గా ఉంది ఇది. దేని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరాన్ని, ఆ వరముల పునరుద్ధరణ, అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? నీతీకరణ, శుద్ధీకరణ, ఆత్మ బాప్తిస్మాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఒక ప్రాసెసింగ్ లో జరిగిస్తున్నాడు దేవుడు. ఆయన అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆమేన్. నీతీకరణ వర్తమానం ఎవరిది? నీతీకరణ వర్తమానం ఎవరు? మార్టిన్ లూథర్ నీతీకరణ తీసుకొచ్చాడు. తర్వాత శుద్ధీకరణ ఎవరు? జాన్ వెస్లీ తీసుకొచ్చాడు. ఆమేన్. తర్వాత వరముల పునరుద్ధరణ, సంపూర్ణ వాక్యము. సంపూర్ణంగా ఏం కుమ్మరించబడుతుంది? వాక్యము. ఆమేన్. సంపూర్ణంగా ఏం కుమ్మరించబడుతుంది? వాక్యం కుమ్మరించబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. సంపూర్ణమైన వాక్యం వచ్చిన కాలం ఇది. ఏమొచ్చిందండి? సంపూర్ణ వాక్యం కుమ్మరించబడిన కాలం. మరి సంపూర్ణమైన వాక్యం కుమ్మరించబడినప్పుడు ఏం జరగాలి? సిస్టర్ మారాలా? అదేనా చెప్పింది, అదేనా మాట్లాడింది? దేవుని స్తోత్రం. సంపూర్ణ వాక్యముగా మారాలి కదా. ఏమవ్వాలి? సంపూర్ణ వాక్యముగా మారవలసిందా లేదండి? హల్లెలూయా. నీతీకరణ వర్తమానాన్ని ఎవరు తీసుకొచ్చారు? మార్టిన్ లూథర్ తీసుకొచ్చాడు. ఆమేన్. బైబిల్ని అనువదించినటువంటి వాడు కూడా ఆమేన్ ఆయన అయి ఉన్నాడు. యూదుల్ని మరి కొంతమందిని కూర్చోబెట్టుకుని పాత నిబంధన కొత్త నిబంధన తర్జుమా చేసినటువంటి వ్యక్తి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. జాన్ వెస్లీ శుద్ధీకరణ, మెథడిస్టులను పిలుస్తారు వాళ్ళని. ఎవరిని? మెథడిస్టులను పిలుస్తారు. అక్కడ తర్వాత విలియం సీమోర్ 1946 వరకు. మరి 1906లో ఆ యొక్క అజూసా వీధిలో కాలిఫోర్నియా పట్టణంలో ఏం జరిగింది? పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. అక్కడ అందరూ కూడా వరాలు పునరుద్ధరించబడ్డాయి. ఎప్పుడైతే సంఘం చూడండి, నీతీకరణ కొంచెం కాలమై ఉంది, కుచ్చు కాలం అయింది శుద్ధీకరణ. ఆ తర్వాత ముందుకు వచ్చినప్పుడు పొట్టు కాలం, అంటే గింజ వచ్చే ముందు ఒక పొట్టు ఏర్పడుతుంది. ఆ పొట్టు కాలంగా ఉంది. సంపూర్ణ వాక్యంగా వచ్చింది విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు. ఆ కాలానికి వచ్చేటప్పటికి విత్తన కాలంగా మాకు వచ్చింది. ఆమేన్. విత్తనం దేని కొరకు అంటే కనుక అనేక విత్తనాలు తీసుకురావడానికి. మొదటి విత్తనము అల్లాడించబడినటువంటి విత్తనంగా ఆయన ఉన్నాడు అక్కడ. మొదటి పనగా ఆయన ఉన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3 దశలలో విమోచన పథకం మనకు కనబడతా ఉంది. కరెక్టేనా? నీతీకరణ, శుద్ధీకరణ, ఆత్మ బాప్తిస్మం. తండ్రి యొక్క కుమారు యొక్క ఈ పరిశుద్ధాత్మ నామంలో బిరుదులలో ఒక బాప్తిస్మాలు ఇచ్చారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కుమ్మరించబడతా ఉందో, ఎప్పుడైతే సంపూర్ణ వాక్యం వస్తా ఉందో, ఎప్పుడైతే సంపూర్ణ వెలుగు వస్తా ఉందో, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం. గ్లోరీ టు గాడ్. ఏమైపోయింది? యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం మొదలుపెట్టారు. అక్కడ వన్నెస్ లోంచి వచ్చినప్పుడు తర్వాత యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన వాక్యం వచ్చి మనకి రోజు సంపూర్ణంగా అందుకే గ్రంథాన్ని ఆయన ఆర్భటించుచు, ఎక్కడ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఆయన ఆర్భటించుచు, ఆయన చేతిలో ఏముంది?
విప్పబడి ఒక పుస్తకాన్ని తీసుకుని వస్తున్నాడు ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దాలు పలికినాయి. 10 ఒకట్లు వస్తున్నటువంటి ఆ దూత ఆ యొక్క గొప్ప మరి నిత్యంగా ఆ మేఘము ధరించుకుని వచ్చినటువంటి దూత 17లో ఉన్నటువంటి దూతకిస్తున్నాడు విప్పబడిన పుస్తకం. అందులో ఏముందంటే కనుక సంపూర్ణ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా సంపూర్ణ వాక్యం దాగి ఉంది. ముద్రలు దాగి ఉన్నాయి. ఆ ముద్రలు విప్పబడి ఉండటం ద్వారా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి మరణములు బయలుపరచబడతా ఉన్నాయి. ఆమేన్. అందులో నిత్య జీవం కలిగినటువంటి వారు, వాక్యములో ఉన్నటువంటి వారు, వాక్యం కొరకు జీవించడానికి సిద్ధంగా లేకపోతే వాక్యం కొరకు జీవిస్తున్నటువంటి వారు అందరూ కూడా పేర్లు అందులో ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో లేదు, ఈ ధనార్జనలో లేదు. నీతికరణ, శుద్ధీకరణ, ఒకవేళ నువ్వు గొప్ప జీవితం, వాళ్ళు గొప్ప జీవితాన్ని జీవిస్తున్నారు, మంచి జీవితాన్ని జీవిస్తున్నారు, యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నారు, కానీ సరిపోవట్లేదు. క్రీస్తుని కలుసుకోవడానికి సరిపోవట్లేదు. ఎస్ రైట్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి బుద్ధి కలిగిన కన్యకల పరిస్థితి, బుద్ధి లేని కన్యకల పరిస్థితి కూడా అదే. ఏమున్నది వాళ్ళకి? బుద్ధి లేని కన్యకలు అంటే కన్యకలే. కన్యక అంటే అర్థమైంది, ఆమె ఏ పురుషుడిని కూడా ఎరుగనటువంటిది, అందుకే కన్యక గర్భవతి కుమారుని కని అన్నాడు. హల్లెలూయా. ఏ పురుషుని ఎరగనటువంటిది కన్యక ఉన్నది. మరి ఇక్కడ కన్యక కూడా ఏంటి? ఏ పురుషుని ఎరగలేదు. ఈమె కూడా బుద్ధి లేని కన్యక మాత్రం. కానీ ఆమె సిగరెట్ కాల్చట్లేదు, మందు తాగట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, పేకాట ఆడట్లేదు, ఇతరత్ర మోసాలు చేయట్లేదు. ఖచ్చితంగా ఆమె కూడా ఆ నీతికరణ కలిగి ఉంది, శుద్ధీకరణ కలిగి ఉంది. కానీ ఏమి లేదు అని అంటే పరిశుద్ధాత్మ లేదు. హల్లెలూయా. ఏమి లేదు అని అంటే పరిశుద్ధాత్మ లేదు. దేవుని స్తోత్రం. చూద్దాం ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అక్కడ. మరి నిత్యంగా మనం అందుకే విమోచన కొరకు మాట్లాడుతున్నామని చెప్పాను. మనం ఏ కొరకు? రక్షణ కొరకు మాత్రం కాదు, విమోచన కొరకు మాట్లాడుతున్నాం. ఎక్కువగా గ్రంథం, విమోచన గ్రంథం మనకు తెరవబడింది. 7 ముద్రల గ్రంథం తెరవబడింది. సంఘ శాఖలకి వర్తమానం అర్థం కాదు, సంఘ శాఖల వర్తమానాన్ని బోధించలేము. సంఘకాలాల రక్షణ గురించి మాట్లాడతాయి, సంఘకాలాల రక్షణ ఉందా అడుగుతాయి. కానీ నీకు విమోచన ఉందా? నీకు విడుదల ఉందా? విడుదలకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? విడుదల కలిగినటువంటి జీవితం నీలో ఉందా అని మాట్లాడతాం మనం. ఎందుకనంటే కనుక నీకు కావలసింది విడుదల, నీకు కావలసింది విమోచన. అందుకే విమోచన క్రయధనముగా వెల చెల్లించబడింది. చూడండి ఏ విధంగా మరి మతం అనే సిద్ధాంతాలని పురుగులు, చీడ పురుగులు ఏ విధంగా సంఘాన్ని నాశనం చేశాయో, ఏ విధంగా నాసిజం, ఫాసిజం అని వచ్చినటువంటివి ఏ విధంగా మరి సంఘాలని లేకపోతే దేవుని యొక్క ప్రజలు నాశనం చేస్తున్నారు. హల్లెలూయా. హిందూయిజం, బుద్ధిజం, జోడాయిజం, నికోలాయిటిజం, ఇవన్నీ కూడా అపోస్తలుల విశ్వాసం నుండి సంఘాన్ని ఎక్కడికి లాక్కెళ్తారంటే ఆమేన్, వధువు వృక్షంని పునరుద్ధరించబడకుండా లేకపోతే నాశనం చేయడానికి దేవునికి సజీవ యాగముగా సమర్పించబడకుండా ఏం చేస్తున్నారు? క్లీన్స్ లోపల ఉంటే తెచ్చుకోండి. హల్లెలూయా. ఏం చేస్తున్నాయంటే కనుక చూడండి, ఎన్ని 2000 సంవత్సరాలు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం లేదు ఇక్కడ, చీడ పురుగులు ఆమేన్ సంఘాన్ని నాశనం చేసుకుని వస్తున్నాయి. యేసుక్రీస్తు దేవుడు మరలా పునరుద్ధరిస్తా ఉన్నాడు. పునరుద్ధరించబడిన కాలం ఇదే. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక్కడే దేవుడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ వర్తమానం ఎందుకు అనంటే, వధువు ఏం చేస్తుంది? ఎవరి జీవితాన్ని జీవిస్తుంది? చెప్పుకున్నాం మనం ముందు. ఇప్పుడు పెండ్లి కుమారుడు వస్తుంది. ఇప్పుడు భారీగా సిద్ధపడి ఉండాలి, వధువుగా సిద్ధపడి ఉండాలని చెప్పి ఆమె. పెండ్లి కుమారుడు ఎందుకు వస్తున్నాడు? వివాహానికి వస్తున్నాడా? బర్త్డేకి వస్తున్నాడా? వివాహానికి వస్తున్నాడు. ఇప్పుడు పెండ్లి కుమారుడు
కొరకు అలంకరింపబడినదై ఉండాలి సంఘం. రండి, కరెక్టేనండి. ఇప్పుడు నా సంపూర్ణత ఎవరు? ఇప్పుడు నేను భార్యగా ఉన్నప్పుడు నా సంపూర్ణత ఏంటి? ఎవరు? భర్తేనా? సంపూర్ణత భర్త. సంపూర్ణ వాక్యం పురుషుడు ఆయన, తలరాయి ఆయన, శరీరం నేను, శిరస్సు ఆయన, శిరస్సుకు లోపడాలి నేను, శిరస్సు క్రిందకు వెళ్ళాలి నేను. అందుకే నా సంపూర్ణత ఆయనే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు వర్తమానం అంటే మన జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా జీవించడం కాదు, ఆయన కొరకు జీవించడం, ఆయన జీవితాన్ని మనం జీవించడం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు, మన జీవితంలో వాక్యం నెరవేర్పు జరగాలి. వాక్యము ఎక్కడ జరగాలి? నెరవేర్పు మన జీవితంలో జరగాలి. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు, వాక్యంగా మారాలని చెప్పుకున్నాం మనం. దేవుని స్తోత్రం. నీకేదో ప్రవక్త గురించి తెలిస్తేనో, లేకపోతే నీకు చరిత్రలు తెలిస్తేనో, నువ్వు ఒక యథార్థమైన మంచి జీవితం కలిగి జీవించి ఉంటే మాత్రం సరిపోదు. కానీ పరిపూర్ణంగా సంపూర్ణంగా క్రీస్తుతో సంపూర్ణంగా క్రీస్తుతో ఏమవ్వాలి? ఐక్యం అవ్వాలి. ఇది ఐక్యమయ్యే కాలం, ఇది ఐక్యమయ్యే వర్తమానం, ఇది ఐక్యమయ్యే జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. నిష్టానుసారంగా లోకంలో జీవిస్తూ, నిష్టానుసారంగా బ్రతికేస్తూ, నిష్టానుసారమైనటువంటి కార్యకలాపాలు చేసేస్తూ నేను కూడా వర్తమానంలో ఉన్నా, నేను కూడా ఈ కాలపు వాక్యాన్ని స్వీకరిస్తున్నా అంటే కుదరదు కదా. హల్లెలూయా. నోవా కాలానికి నోవాకు చాలామంది బంధువులు ఉండొచ్చు, కానీ బంధువులందరూ రాలే. అక్కడ నోవా కుటుంబం ఒకటే వచ్చింది. ఎందుకంటే ఆ కుటుంబం లోపడింది కాబట్టి, ఆ కుటుంబం వాక్యంగా మారడానికి సిద్ధపడింది కాబట్టి, క్రీస్తుని అంగీకరించింది కాబట్టి, క్రీస్తు కొరకు వాడ రక్షణ అంటే క్రీస్తు అయి ఉన్నాడు అక్కడ. తెలుస్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ గ్రంథం తెరవబడుతుందో పరిశుద్ధాత్మ పూర్తిగా తెరవబడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పూర్తిగా కుమ్మరించబడతాను. నీకు వ్యాధి అయినా, శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏదైనా కూడా నీ జీవితం క్రీస్తును స్తుతించుటలో, హల్లెలూయా, క్రీస్తును గణపరచుటలో నిమగ్నమై ఉంటుంది. మీకు తెలుసా, నా విషయంలో నాకు ఇప్పుడు అకామ లేదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. కఫిల్ ఆమె జిన్సియా కట్ చేశారు. ఆమె యొక్క వెనక్కి తీసుకున్నారు గవర్నమెంట్. ఇప్పుడు ఆమె పేపర్ ఇవ్వడానికి కూడా రావట్లేదు. దీన్ని ప్రాసెస్లో జరుగుతూ ఉంది, ముందుకు వెళ్ళి చేస్తూ ఉన్నాం. అయితే చూడండి, దాని వైపు నేను అసలు చూడట్లా. అంటే చూడట్లేదు అని అంటే వెళ్ళట్లేదు, దాని కొరకు తిరగట్లేదు అని కాదు. నాకు ఏ విధమైన టెన్షన్ లేదు. దీని స్తోత్రం. హల్లెలూయా. నేను టెన్షన్ అయితే పడట్లా, హ్యాపీగా ఉన్నా, నేను సంతోషంగా ఉన్నా. నేను ఎందుకు అనంటే కనుక ఈ లోకం మనకు శాశ్వతం. అటువంటిప్పుడు ఈ దేశం మనకు శాశ్వతమా? ఖచ్చితంగా మన దేశం వేరొక దేశం, మన రాజ్యం వేరొక రాజ్యం, అది పరలోక రాజ్యం, ఆ దేవుడితో నివసించే దేశం. అది అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించు, అది దాన్ని పొందుకోవడానికి ప్రయత్నించు. అంతేగాని నేను చెప్పిన ఈ మాట మా సహోదరు ఒక ఆమె దగ్గర, మా దగ్గర కుటుంబస్తురాలే, ఆమె కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మోసం చేసి అక్కమ్మ అవలా. ఒకరోజు నేను ఇదే మాట మాట్లాడా, నా అక్కమ్మ జరగట్లేదు తమ్ముడు, అక్కమ్మ జరగట్లేదు తమ్ముడు, ప్రార్థన చేయమని. అక్క, వీసా ఇక్కడ కాదు మనకు కావాల్సింది, మనకి ఎక్కడ కావాలంటే వీసా అక్కడ కావాలి, ఆ వీసా మనం సంపాదించుకోవాలి. ఆ మాట ఇప్పటికీ జ్ఞాపకం చేస్తుంటుంది. ఆ మాట గురించి మాట్లాడుతుంది. తమ్ముడు నువ్వు చెప్పిన మాట నో ప్రాబ్లం, నేను భయపడట్లేదు అప్పటి నుంచి. తెలుస్తుంది, భయపడనే వద్దు. ఎవరున్నారు మనకు తోడు? నో ప్రాబ్లం, నో టెన్షన్. మనం ఏమి తప్పు చేయట్లేదు, మనం మోసం చేయట్లేదు. ఖచ్చితంగా దేవుని కొరకు మనం నిలబడినప్పుడు ఆయన మన కొరకు నిలబడతాడు. హల్లెలూయా. మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. చూడండి, శుద్ధీకరణ జీవితం దగ్గర ఆగిపోవద్దు, నీతీకరణ జీవితం దగ్గర ఆగిపోవద్దు. ముందుకు కదలాలి. నీకు సంపూర్ణమైన వాక్యం వస్తున్నప్పుడు నువ్వు వాక్యంగా మారాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కానీ వాళ్ళందరూ ఆగిపోతున్నారు, అక్కడ నీతీకరణ దగ్గర ఆగిపోతున్నారు. మాకు ఇంత మటుకు చాలు అని అంటున్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. చూడండి, లూథర్ కాలం, వెస్లీ కాలం, అది కృపలో ఒక భాగంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? అది
నీతీకరణ అది కృపలో ఒక భాగం, శుద్ధీకరణ కృపలో ఒక భాగం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కృపలో ఏంటది? ఒక భాగమైంది, అంతేగాని పూర్తి వాక్యం కాదు. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు ద్వారం తెరుస్తున్నాడో, ఏం తెరుస్తున్నాడు ఆయన? ఎప్పుడైతే ఏం తెరుస్తున్నాడు? ద్వారం తెరుస్తున్నాడు. ఎక్కడ ద్వారం తెరుస్తున్నాడు ఆయన? ద్వారం తెరిచేది ఎక్కడ? కొంచెం చెప్తారా? చూపెడతాను అప్పుడు. కాదు, ఇక్కడ సంపూర్ణంగా వచ్చింది. ఇక్కడ ఒక ద్వారం తెరుస్తున్నాడు. 6-46లో వరములు పునరుద్ధరిస్తూ ఇది పెంతెకొస్తు కాలం అని పిలబడతా ఉంది. పెంతెకొస్తు కాలముగా పిలబడుతోంది. పెంతెకొస్తు ఉద్యమం అక్కడ కుమ్మరించబడింది. ఆమేన్. ఇక్కడ ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత దేవుడు 7వ దూతన రంగం మీదకి తీసుకొస్తున్నాడు. 7వ వర్తమానికుని రంగం మీదకి తీసుకొస్తున్నాడు. అదే లౌకిక సంఘకాలంగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 3వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి సంఘకాలం అది. ఆమేన్. 2వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు వెళ్తే మనకు 7 సంఘ కాలాలు అక్కడ కనబడతా ఉన్నాయి. దినమేం కలిగాక 7 సంఘ కాలాల్లో చివరి సంఘ కాలం అయినటువంటి 7వ సంఘ కాలానికి ఒక వర్తమానాన్ని తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రథమమైనటువంటి ముగ్గురు వ్యక్తులు చనిపోయిన తర్వాత 1946లో సంపూర్ణమైన వాక్యంతో దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ మార్గం తెరుస్తున్నాడు, ద్వారం తెరుస్తున్నాడు మరొక కాలానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సంపూర్ణమైన వాక్యం వచ్చింది. ఇదిగో ఇక్కడికి వచ్చింది, 63కి వచ్చినప్పుడు సంపూర్ణమైన వాక్యం వచ్చింది. ఇక్కడ ద్వారం తెరవబడితే సంపూర్ణంగా బలిష్ఠుడైన దూత ప్రకటన 10వ అధ్యాయంలో మరి ఎక్కడ దిగి వస్తున్నాడంటే ఎడం పాదం మీదను కుడి పాదము సముద్రం మీద మోపి ఆయన సింహం ఆర్పటించు గొప్ప శబ్దంతో ఆర్పటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికినాడు. అప్పుడు ఆయన శబ్దం పలికినప్పుడు ఆమేన్. ఇక్కడ ఈ లౌకిక సంఘ కాలంలో 7వ దూత ఉండగా సంపూర్ణమైన వాక్యం దిగి వస్తున్నాడు. వాక్యం పూర్తిగా తెరబడుతుంది. ఎందుకనంటే కనుక వధువుగా సిద్ధపరచబడటానికి. ఇక్కడ ఎప్పుడైతే వాక్యం తెరబడతా ఉందో ఇక్కడ దేవుని ముద్ర, దేవుని చేత ముద్రించబడుతున్నటువంటి వారు 1,44,000 మంది యూదులు ఉంటారు. 12 గోత్రాల్లో ఉంటే కూడా 12,000 తీసుకుంటే 1,44,000 మంది యూదులు ఇక్కడ కనబడుతున్నారు. ఇక్కడ 10 మంది కన్యకలు కనబడుతున్నారు. ఆమేన్. ఇక్కడ ఇందులో కొంతమంది సాతాను ముద్ర. ఆమేన్. వాక్యాన్ని స్వీకరించిన వారికి దేవుని ముద్ర వస్తుంది, వాక్యాన్ని స్వీకరించిన వారికి సాతాను ముద్ర వస్తుంది. 1,44,000 మంది స్వీకరించబడితే మిగతా వారు దేని చేత ముద్రించబడుతున్నారంటే దెయ్యపు ముద్ర చేత ముద్రించబడుతున్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇక్కడ 10 మంది కన్యకలు కనబడుతున్నారు. మిగిలిపోయిన వారు దేని చేత ముద్రించబడతారంటే మృగం యొక్క ముద్ర చేత ముద్రించబడుతున్నారు. వారు ఏం చేస్తారంటే మృగంకు నమస్కారం చేస్తారు, మృగం ఆరాధిస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కనుక ఆమేన్, ఈ వధువు ఏం చేస్తుందంటే కనుక మృగానికైనా దాని ప్రతిమనికైనా ఆరాధన చేయదు. తెలుసు సోదరం, సంపూర్ణమైన వాక్యం వచ్చినటువంటి కాలంగా మనకు కనబడుతుంది. 7 ముద్రలు విప్పబడినటువంటి కాలం అది. 7 ముద్రలు విప్పబడుతుంటే వాక్యంలో నువ్వు ఎక్కడున్నావో కనబడుతుంది, దేవుల్లో నువ్వు ఎక్కడున్నావో కనబడుతుంది. ఆ వాక్యంలో నువ్వు ఎలా మారుతావో క్లియర్గా చూపిస్తా ఉంది. అక్కడ ర్యాప్చర్ జరుగుతుంది. సంపూర్ణమైన వాక్యముగా సంపూర్ణమైన వధువుగా మారినప్పుడే క్రీస్తుతో కలుసుకోవడానికి మధ్యాకాశంలో కొనుకోబడతాం. మరి ప్రకటన 4వ అధ్యాయంలో 3వ అధ్యాయం చివరి యాహాను ఎంతబడుతున్నాడు. ఆ యాహాను ఎవరికి సాదృశ్యం అంటే నీకు సాదృశ్యం, నాకు సాదృశ్యం, ఈ కాలం వధువుకు సాదృశ్యం. తెరమయం కలుగాక. దేవుని స్తోత్రం. ఓ గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. జనమయం కలుగాక. దేవుని స్తోత్రం. మరి అక్కడ ఈ యొక్క లౌకిక కాలానికి, ఈ సంఘానికి ద్వారం ఇక్కడ తెరబడతాం. 1946 నుంచి 46లో ద్వారం తెరబడతాం. పూర్తిగా కుమ్మరించుకున్నాడు, పూర్తిగా కుమ్మరించుకున్నాడు. జనమయంగాక. దేవుని స్తోత్రం. నామకార్థ సంఘం ఉంది, రక్షించబడిన సంఘం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వారికి నీతీకరణ ఉంది, శుద్ధీకరణ ఉంది, వీరికి నీతీకరణ ఉంది, శుద్ధీకరణ ఉంది. కానీ అది సరిపోవట్లేదే, అది సరిపోవట్లేదే. ఎలా మారాలి? పూర్తి వాక్యంగా మారాలి, పూర్తి వాక్యంగా మారాలి. ఇద్దరు రక్షించబడచ్చు, కానీ విమోచన కావాలి. హల్లెలూయా. ఇక్కడ బుద్ధి కలిగిన కన్యకలు,
బుద్ధి లేని కన్యకలుగా పడుతూ ఉన్నారు. రెండు గుంపులకు వ్యత్యాసం ఏంటి? రెండు గురించి వాట్ ఇస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ బ్రైడ్స్? ఇట్స్ ఎ వర్జిన్ అండ్ అనదర్ ఫూలిష్ బ్రైడ్. ఏమన్నారు? ఒక వర్జిన్ బ్రైడ్, ఫూలిష్ బ్రైడ్ అంటే బుద్ధి లేనిది. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, లూథర్ వర్తమానం ద్వారా విశ్వాసం నీతీకరణ పొందుకుంటున్నారు. విశ్వాసం అనే వర్తమానం ద్వారా. ఆమేన్. వెస్లీ వర్తమానం ద్వారా శుద్ధీకరణ పొందుకుంటున్నారు. కానీ తెరిచి ఉంచిన ద్వారం కనుగొనడానికి విఫలమైపోతున్నారు. ద్వారం తెరిచి ఉంచబడింది, దాన్ని చూడలేకపోతున్నారు, దానిలో వెళ్ళలేకపోతున్నారు, విఫలమైపోయారు. ద్వారం మూసివేయబడింది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. దీపం మారిపోతే ఉంటుందా చక్క పెట్టుకోవడానికి అవకాశం అండి? కనీసం సైగానే చెప్పండి, అక్కడ ఆగిపోతుంది. ఏమవుతుంది? దీపం ఆగిపోతే ఇంపాసిబుల్ కదమ్మా. జరుగుతుందా? అవకాశం ఉందా? ఒకటి. హల్లెలూయా. చూడండి, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, అవునా? ఇద్దరు కనబడుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. దీని గురించి మాట్లాడితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు చదువుకొస్తాను. ఆయన ముద్రలు బోధిస్తూ ఉన్నాడు. ఎవరికి? అది అయిపోయింది. హల్లెలూయా. ముద్రల్ని వాక్య రూపంలో బోధిస్తున్నాడు ఆయన. ఎవరికి? శిష్యులకి. ఆమేన్. ఎవరికి? శిష్యులకి. ఆమేన్. ప్రకటన 6వ అధ్యాయంలో అయితే గుర్తుల రూపంలో ఉన్నది. అది ప్రకటన 6వ అధ్యాయంలో ఏం కనబడుతుంది? గుర్తులు. అవునా? మృగము, ఆమేన్, ఎర్రనిది, తెల్లని మృగము, ఎర్రని మృగము. హల్లెలూయా. ఇలా గుర్తుల రూపంలో ఆయన తీసుకొస్తా ఉన్నాడు. తెల్లనిదేమో దాని గురించి ఏం చెప్తున్నాడు? మతం అంటున్నాడు. ఎర్రనిదేమో రాజకీయం అంటున్నాడు. ఆమేన్. మూడవది నలుపు గుర్రం. అదేం చెప్తున్నాడు? మోసము చేయటువంటి ఆత్మ, మోసము చేయటువంటి గుర్రం, రంగు నలుపు. మొత్తం 3 కలిపితే వచ్చేటువంటి మతము, రాజకీయము, పాండురు వర్ణపు గుర్రము. 3 రంగులు కలిపితే వచ్చినటువంటి గుర్రమే పాండురు వర్ణపు గుర్రము. యేసుక్రీస్తు అక్కడ శిష్యులకు ముద్రలు బోధిస్తున్నాడు. ఆమేన్. ఈ ముద్రలు బోధించక మునుపు 21వ అధ్యాయంలో చూస్తే ఆయన ఎలా వస్తున్నాడంటే గాడిద మీద వస్తున్నాడు. ఆయన రాసుకోవచ్చు మీరు. ఎలా వస్తున్నాడు? 24వ అధ్యాయం వరకు వస్తూ ఆయన ఏం బోధిస్తున్నాడు? 24వ అధ్యాయంలో చెప్పాను, ఆల్రెడీ 3 సార్లు చెప్పాను. 24వ అధ్యాయంలో ఏం బోధిస్తున్నాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులకి ఏం బోధిస్తున్నాడు ఆయన? అవి చెప్తున్నాడండి. అక్కడ అన్ని ముద్రలు విప్పుతాడు ఆయన. ఎందుకంటే వారికి ఇవ్వబడ్డాయి కాబట్టి, అవి వారి కొరకే కాబట్టి, వారికి ఇవ్వబడిన వాక్యం కాబట్టి, అది వారి కొరకైన నియమించబడిన వాక్యం కాబట్టి. హల్లెలూయా. ఆయన 21వ అధ్యాయంలో ఏంటి బోధిస్తున్నాడు బ్రదర్ అక్కడ? మరి ఎందుకు చెప్పలేవు? ఎన్నిసార్లు అడిగాను నేను? ముద్రలు బోధిస్తున్నాడు ఆయన. ఎక్కడ? 24వ అధ్యాయంలో. నేను ఈరోజు వచ్చి గురువారం నుంచి మీకు ర్యాంప్ ఉంటుంది. గురువారం ఖచ్చితంగా సభలో ఉండాలి. మీరు ఖచ్చితంగా సాయంకాలం సభలో ఉండాలి. అర్థమవుతుందా? నైట్ ఖచ్చితంగా సభలో ఉండాలి. ఇక మీకు ఆప్షన్ లేదు. ఇక దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగుగాక. ఏం జరుగుతుంది అక్కడ? 21వ అధ్యాయం ఆయన గాడిద పైన వస్తున్నాడు. గాడిద రంగు ఏంటి? ఎటువంటి గాడి? ఎవరు చెప్పారు నీకు? ఏ రంగు? మరి బూడిద రంగు అని ఏ విధంగా చెప్పగలవు? చదివావా? నువ్వు చదివావా? మరి ఎలా చెప్పావు? అవును, రంగు ఏంటి? మరి ఆ రంగు నువ్వు ఎలా చెప్పగలవు? బూడిద రంగు అని. గాడిద బూడిద రంగులో ఉంటుందని చెప్తున్నావా? ఇది తెల్లని గాడిద. ఇక్కడ దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కాక ఇది తెల్లని గాడిద నీకెలా తెలుసు? ప్రవక్తకి ఎలా తెలుసు? ప్రవక్త అన్నాడు, అక్కడ రాయబడలేదు ఏ రంగు, కానీ తెల్లని గాడిద. ప్రవక్త చెప్తున్నాడు ఆ విషయాన్ని.
ఎలా అంటే కనుక ఆ గాడిద నేనే అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ గాడిద నేనే అని చెప్తున్నాడు. ముద్రలు తెరవబడక మునుపు దేవుని స్తోత్రం ఆ గాడిద పైన వస్తున్నాడు ఆయన, ముద్రలు విప్పుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రవక్త ఏం చెప్తున్నాడంటే నేనే ఆ తెల్లని గాడిద అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ గాడిద ప్రవక్త అయి ఉన్నాడు అనమాట. గ్లోరీ టు గాడ్. ఆయన ఎక్కడికి వస్తున్నాడంటే యెరూషలేములోకి వస్తున్నాడు. ఎక్కడ యెరూషలేములోకి వస్తే ఈ రోజు ఎక్కడికి వస్తున్నాడు? చెప్తారేమో అనుకుంటున్నాను నేను. ఎక్కడో చెప్తారేమోనండి. ఒక ఆకృతి కనబడుతుంది, కానీ లేదు మీ దగ్గర. చెప్తారు అనుకుంటున్నాం కానీ చెప్పలేకపోతున్నారు. నూతనమైన యెరూషలేములోకి వస్తున్నాడు ఆయన. ఆ నూతన యెరూషలేము ఏంటి? నూతన యెరూషలేము ఏంటి? ఈ రోజు అన్నాను నేను. ఈ రోజు ఆ రోజు ఆ యెరూషలేముకి వస్తే ఈ రోజు నూతన యెరూషలేము ఏంటి? గట్టిగా చెప్పమ్మా. హల్లెలూయా. మనమే ఈరోజు నూతన యెరూషలేము వదిలే ఆయన వధువులో కుమ్మరించుకోవడానికి వస్తాడు. గ్లోరీ టు గాడ్. ఆ యెరూషలేములో తెల్లని గాడిద మీద వస్తే మరి ఈ తెల్లని గాడిద మీద వచ్చి ఎక్కడికి వస్తున్నాడు? ఈ తెల్లని గాడిద పైన ఆయన వచ్చేది ఎక్కడికంటే కనుక నూతనమైన యెరూషలేము. నూతనమైన యెరూషలేము మనమే. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దినాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దేవుని స్తోత్రం. ఆయన ఆ యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఏం చేస్తున్నాడంటే ముద్రలు విప్పుతున్నాడు, ముద్రలు బోధిస్తున్నాడు. గ్లోరీ టు గాడ్. ఈ తెల్లని గాడిద పైన ప్రయాణం చేస్తూ నూతనమైన యెరూషలేములోకి అనగా సన్సెట్ పర్వతం పైకి, దేవుని స్తోత్రాలు, సన్సెట్ పర్వతం పైకి దిగి వచ్చాడు ఆయన. అవునా? హల్లెలూయా. ఆ సన్సెట్ పర్వతం 1963. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దినాన్ని మహిమ కలుగును. ఎక్కడ సరది? అంతేనా? నోటితో చెప్పు. గాడిదలాగా ఓపక తల. నోటితో చెప్పు సమాధానం. గట్టిగా చెప్పు. ఏం కాదు, ఏ జబ్బు లేదు. రొంప కేవలం దగ్గు లేక తుమ్ములు లేక ఇది జబ్బు కాదు. భయపడకో, అది జబ్బు కాదు. ధైర్యం సంతోషంగా ఉండు. ఆమేన్. ఎక్కడున్నావు? జీవంగల దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అంతేనా? ముక్కుతా మూలుగుతా ఇంకనే నాకు జబ్బు వచ్చేసింది, ఇంకేలేదు, నేను అయిపోయాను, ఇంకా చచ్చిపోయేదానికి వెళ్ళిపోతున్నాను ఇంకా అన్నట్టుగా నీరసంగా ఉండకో. నీకు ఏదున్నా నేను దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చెప్పు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చెప్పు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? నూతనమైన యెరూషలేము ఆ సన్సెట్ పర్వతం పైన ఆయన దిగి వచ్చాడు 1960. ఆయన దిగి వస్తే ఏం చేస్తున్నాడు? ముద్ర పుస్తకాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. అక్కడ ముద్రలు బోధిస్తున్నాడు. ఇక్కడ ఆయన వస్తూ ప్రయాణం చేస్తూ ముద్రలు ఇస్తున్నాడు. 21 నుండి 21వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు కూడా ఆయన ప్రయాణం చేస్తూ ఎక్కడికి వచ్చాడంటే కనుక ముద్రలోనికి వచ్చాడు ఆయన. ఆమేన్. ముద్రలు విప్పుతున్నాడు ఆయన. ముద్రలు బోధించే సమయానికి ఎవరైతే ఎన్నికలో ఉంటారో, ఎవరైతే ఏర్పాటులో ఉంటారో, ఆమేన్, ఎవరైతే ఎన్నికలో ఉంటారో, ఎవరైతే ఆ కాలపు వర్తమానాన్ని నమ్ముతారో, ఆమేన్, వారేం చేయబడుతున్నారు? వాళ్ళకే ముద్రలు బోధిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ సమయానికి ఎంతమంది ఉన్నారు అక్కడ? 11 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. ఎంతమంది ఉన్నారు? 11 మంది శిష్యులు ఉన్నారు. మీరు చదువుకోండి 21 నుండి 24 అధ్యాయాల వరకు కూడా. 25వ అధ్యాయం కూడా చదువుకోండి. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, అక్కడ వరకు నడిచింది టాపిక్. ఇక్కడ 21వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు చూసుకుంటే కనుక ఆయన విస్తారమైన చెప్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ 21వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు వచ్చినప్పటికీ ముద్రలు విప్పుతున్నాడు ఆయన. అక్కడ చివరగా తీసుకుని బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ద్వారం వేయబడుతుంది. బుద్ధి కలిగిన వారు వెళ్ళిపోతున్నారు, బుద్ధి లేని వారు విడిచిపెట్టబడతా ఉన్నారు. ఆమేన్. శ్రమలోనికి వెళ్తున్నారు. అక్కడ కనబడుతుందా ఇక్కడ వాక్యం? వివరంగా ఉందా మీకు ఇక్కడ వాక్యం? దేవునికి స్తోత్రం. ఎంతమంది ఉన్నారు అంటే 11 మంది మాత్రమే ఉన్నారు అక్కడ ముద్రలు బోధించే సమయానికి, ముద్రలు విప్పే సమయానికి. మరి మిగతా 70 మంది ఉన్నారు కదా, మొత్తం 82 మంది శిష్యులు కదా. అంటే వాళ్ళు ఏమో నీ శరీరం తిని రక్తం త్రాగడానికి మేమన్నా నరమాంస భక్షకులు అంటున్నారా?
కానీ ఇక్కడ ముద్రలు ఎవరికి అర్థమవుతున్నాయి? ఎన్నిక చేయబడిన వారికి అర్థమవుతుంది. ఆ కాలపు వాక్యం ఎవరికి అర్థమవుతుంది? ఎయిర్పోర్ట్లో ఉన్న వారికి అర్థమవుతుంది. ఎన్నికలో ఉన్నటువంటి వారికి అర్థమవుతుంది. దావీదు కుమారుడు సొలొమోను, సొలొమోను కుమారుడు రెహబాము, లేదా ఇలా ఇటువంటి చెప్పుకుంటూ వెళ్ళడం కాదు. అది మాత్రమే కాదు, వాక్యం సంపూర్ణమైన వాక్యం వచ్చింది ఇక్కడ. మరి సొలొమోను ద్వారా దేవుడు యెరూషలేము మందిరాన్ని కట్టించాడు. ఆమేన్. దావీదు ద్వారా కట్టించలేదు ఆయన, ఎందుకంటే నీకు విస్తారమైనటువంటి జనముల రక్తాన్ని ఒలికించావని చెప్పాడు. నేను అడుగులోంచి వచ్చాడు, నీ గర్భవాసం పుట్టబోయేవాడు అక్కడ మందిరాన్ని కట్టాలని చెప్పాడు. ఇలాంటి స్టోరీస్ అంతా బైబిల్ చదివితే తెలిసిపోతుంది. కానీ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలన్నీ కూడా బయలుపరచబడాలంటే కనుక సంపూర్ణమైన వాక్యం దగ్గరికి నువ్వు రావాల్సినది. హల్లెలూయా. ఎవరు వారికి ఆయన కుమారుడు, ఈయన కుమారుడు. హల్లెలూయా. అవన్నీ కూడా ఎవరు అని అంటే కదా, సొలొమోను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు శ్రమ పడ్డాడు, సౌలు చేత తరంపడ్డాడు, సౌలు చేత కొట్టబడ్డాడు, వీటి ఇసరవేయబడ్డాడు. ఆమేన్. కొండ ఎక్కి పారిపోతున్నాడు. షిమి అనేటువంటి ఒక పిక్చర్ ఉమ్మి వేస్తున్నాడు, దూషిస్తున్నాడు. హల్లెలూయా. తెలుసు సోదరా, ఇవి మాత్రమే వాక్యం కాదండి. సంపూర్ణమైన వాక్యం వచ్చినటువంటి కాలం. ఎంత మటుకు నువ్వు సిద్ధపడుతున్నటువంటి కాలం ఇది. కాలం యొక్క మూల్యం. అందుకే మనకి ఈ స్ట్రెంగ్త్ ఇక్కడ, లేకపోతే ఈ పరిధిలో జనం ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? సత్యాన్ని ప్రకటిస్తున్నాం కాబట్టి, మేము ధైర్యంగా ప్రకటిస్తున్నాం కాబట్టి, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తాం కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. 11 మంది ఇక్కడ మిగిలారు. ఇక్కడ మళ్ళా ప్రభువుకు 11 మంది మిగిలితుంటే, హల్లెలూయా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ శిష్యులు? 11 మంది ఉన్నారు ఇక్కడ లాస్ట్. తర్వాత మత్తీయ పేరిట చీటు వచ్చినప్పుడు మత్తీ కలుస్తాడు. మొత్తం హల్లెలూయా 12 మంది అవుతారు అక్కడ. హల్లెలూయా. ఎవరు 12? చెప్పుకున్నాం మొన్న ఆల్రెడీ. 12 రాళ్ళు, 12 గోత్రకర్తలకు అక్కడ పాత నిబంధన గ్రంథంలో. అయితే ఇక్కడ 12 రాళ్ళు, ఇక్కడ 12 శిష్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 12 మంది అపోస్తలులు. అది స్థిరమైనటువంటి పునాది అయితే, అది మూలరాయి అయితే, ఇదే అది తలరాయి అయితే మూలరాయే తలరాయి అయింది. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుడు ఒక్కడు అని మనం అంటే, దేవుడు ముగ్గురు అని కొంతమంది, దేవుడు నలుగురు అని కొంతమంది. దేవుడు విస్తారమైనటువంటి వారు. ముగ్గురు దేవుళ్ళు, ఇద్దరు దేవుళ్ళు, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. రకరకాలైనటువంటి సిద్ధాంతాలని ఉన్న వాక్యాన్ని కలిపి జరుగుతున్నటువంటి సమాజం చేర పురుగులు బయలుదేరారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. తండ్రి పేరు కాదు, కుమారుడి పేరు కాదు, పరిశుద్ధాత్మ పేరు కాదు, అవి బిరుదులై ఉన్నాయి. తండ్రి అయిన పేరు అయితే తండ్రికి ఉత్తరం రాస్తే ఎక్కడికి వెళ్ళదు. కుమారుడు ఉత్తరం రాసి వేస్తే ఎక్కడికి వెళ్ళదు. తండ్రి కుమారుడు తండ్రి కుమారుడిగా వచ్చి పరిశుద్ధాత్ముడిగా మనలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. దీన్ని రకరకాలుగా ఒకడంటాడు, ఈ యాచన చేస్తున్నాడు, కుమారుడు వెళ్ళి తండ్రి దగ్గర అంటాడు. రకరకాలైనటువంటి వారి సొంత జ్ఞానం చేత వాక్యాన్ని ప్రజలకు తీసుకొచ్చి ఏం చేస్తున్నట్టు గలిబిలి సృష్టిస్తూ ఉన్నారు. ఒక గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. దయ్యపు ఆత్మల చేత ముద్రించబడ్డారు. హల్లెలూయా. ఈ మర్మాలందరికీ కాదండి, ఈ మర్మాలందరికి కాదు. హల్లెలూయా. ఏర్పరచబడిన వారికి మాత్రమే, అతి కొద్ది మందికి మాత్రమే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వాళ్ళు అంటున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ప్రభు అడుగుతుంటే అంటున్నారు వీళ్ళు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళుదాం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలిగేవాడు, నిత్య జీవపు మాటలు గలవాడు. ఇంకెవరున్నారయ్యా మాకు బోధించేవారు? ఇంకెవరున్నారయ్యా? అందుకే వాళ్ళు ఆ మేడగదిలో 120 మంది కూడుకున్నప్పుడు ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకలుగా విభాగించబడి వాలినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఏమన్నారు? అన్య భాషలతో మాట్లాడుతున్నారు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పెంతెకొస్తేలుగా పిలువబడుతున్నటువంటి వారు కూడా సంస్థాగతం అయిపోయారు. హల్లెలూయా. సంస్థాగతం అయిపోయారు. సిద్ధాంతాన్ని సృష్టించుకుని బ్రతుకుతున్నారు. వాక్యమే మనకు ప్రామాణికంగా ఉండాలా,
వాక్యమే మనకు ప్రప్రథమంగా ఉండాలా. వాక్యం పైన ఏ సిద్ధాంతాన్ని కలగడానికి వీలేదు. హల్లెలూయా. అందుకే ఆయన ఉపమాన రీతిగా ముద్రలను బోధిస్తున్నాడు. అక్కడ ఉపమానాల్లో చెప్పడానికి కారణం అదే. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. తరువాత శిష్యుడు వచ్చి, నువ్వు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే కలిగిన ఏంటి? మీరు కంగారు పడకండి, మీరు తర్వాత తీసుకోండి. వాళ్ళు చెప్తారు, సిస్టర్ చెప్తుంది, మీరు తీసుకోలేకపోతా. చాలండి. చూసారా, మర్మములు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అర్థమవుతుందా? ఎవరికైతే కలుగు చేయబడి ఉందో వారికి ఇస్తాడు, లేని వారికి అది కూడా తీసివేయబడుతుంది ఉన్నది కూడా. మీకు అర్థమైందా? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు మాత్రమే. మరి నువ్వు ఎందుకు ఉపమాన రీతిగా బోధిస్తున్నావు? ఎందుకు ఉపమానాలు చెప్తున్నావు? ఆ మర్మాలు ఎందుకు వారికి కూడా చెప్పట్లేదు? వారికి కాదు, మీకు మాత్రమే. ఆమేన్. లోకానికి కాదు, నీకు మాత్రమే. లోకం అంతటికి కాదు, నీకు మాత్రమే. లోకంలో కన్యకలు లేరా? లోకంలో కన్యకలు లేరా? మరి కన్యని మరియని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ సమయంలో కన్యకలు లేరా? దేవుని స్తోత్రం. జనరల్ గారు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి మనం. జర్మీ గారు అంతేనా? రాత్రి నిద్ర లేదా? నాకు లేదు నిద్ర. 1 గంట వరకు కూడా నాకు నిద్ర లేదు. పొద్దున్న 4-5 గంటలకు నేను లేచాను. అంటే అది దేవుని స్తోత్రం. నేను అలా కనబడుతున్నాను ఇప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జనం కాక నేను మళ్ళీ ఇక్కడ ప్రసంగం అయిన తర్వాత మళ్ళీ పోయి ప్రసంగం అక్కడ గంటన్నర ఉంటాను. జనాన్ని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఎందుకు బోధిస్తున్నావయ్యా అని అడుగుతున్నారు. ఆమేన్. దేవుడు చూడండి, శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు వారికి ప్రత్యక్షత, ఇంకా ఎక్కువ ప్రత్యక్షత ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ దేవునితో గడపడం మనకి ఎంత ఆనందదాయకమో తెలుసా? ప్రత్యక్షత నుండి అత్యధిక ప్రత్యక్షతని ఇస్తాడు ఆయన. ప్రత్యక్షత నుండి ఏమిస్తాడు? అత్యధిక ప్రత్యక్షతతో మనల్ని నింపుతాడు. ఇది ఏదో బైబిల్ కాలేజీలో లేకపోతే ఒక టెక్నాలజీ ఏదో నేర్చుకుని వచ్చేసి మనం వాక్యాన్ని వెంబడిద్దాం, దేవుని పరలోక రాజ్యం దొరుకుతుందని కూడా సున్నా, జీరో నాలెడ్జ్. అది ఏముండదు అక్కడ. ఏ ప్రవక్త, ఏ వర్తమానికుడు, ఏ ప్రవక్త అయినా కూడా మీకు చూసుకుంటే బైబిల్ గ్రంథంలో పాఠశాలలో నుండి రాలేదైనా. ప్రవక్తల పాఠశాలలో నుండి రాలే. వాళ్ళు దేవుని పాఠశాల అయినటువంటి అరణ్యం నుండి వచ్చారండి. వాళ్ళు అడవి తేనెలు తిన్నారండి. వాళ్ళు మిడతల వారి ఆహారం అది. వారు తోలు గట్టులు కట్టుకున్నారు. వాళ్ళు చర్మపు చొక్కాలు వారు ధరించున్నారు. తిష్వీడైన ఏలియా అని చెప్పారు. అంతే అక్కడ. ఆమె యోహాను ఎక్కడున్నాడు? అరణ్యంలో వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాల వయసులో వెళ్ళాడు సిస్టర్? 6 సంవత్సరాల వయసులో వెళ్ళాడా? దాదాపు 12 సంవత్సరాల వయసులో ఎప్పుడైనా వెళ్ళిపోయాడు. అక్కడికి పంపించేశాడు ఆయన. అరణ్యం వెళ్ళిపోయి మొత్తం అరణ్యంలో దేవుని పాఠశాలలో ఆయన నేర్చుకుంటున్నాడు. అక్కడ వచ్చి వస్తానే అంటున్నాడు. అక్కడ మేము రాజుతో ఏమంటున్నాడు? నువ్వు నీ తమ్ముని భార్య ఉంచుకున్నావు, తప్పు అన్నాడు. రంకె వేస్తాడు రంగం మీద ఉండి ప్రవక్త. వాడు రాజైనా, వాడు ధనికుడైనా, వాడు ఎంతటి వాడైనా ఆ వర్తమానాన్ని కలిగి ఉన్నటువంటి వాడు కట్స్ అలా ఉంటాయి. హల్లెలూయా. ధైర్యంగా ఉంటారు వాళ్ళు. నూనెలో వేసినా కూడా అక్కడ కాలిపోవట్లేదు. ఇక్కడది దేవుని స్తోత్రం. ఇంక వీడు ఎలాగా సావర్రా అని చెప్పి పద్మాసు దీపంలో పడేస్తున్నారు తీసుకెళ్ళి. మరొక యోహాన్ని బాప్తిస్మం. నేను చెప్పిన యోహాను వేరు, ఈ యోహాను వేరు. దేవుని కాక గ్లోరీలో దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుడు అదే చేస్తూ ఉన్నాడని మనకు కూడా అదే చేస్తున్నాడు. మర్మాల్ పబ్లిక్ షో కాదు ఇది.
మర్మములు బోధించిన పబ్లిక్ కాదు, విస్తారమైన జనసంద్రానికి కాదు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. వాక్యంగా మారుతాం మనం, వాక్యంగా మారవలసినది మనం, క్రీస్తు ఐక్యం అవ్వవలసినది మనం. ఎందుకనంటే కనుక నీవు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానంలో నుండి తిరిగి మరలా తీసుకొచ్చి పెట్టడానికే దేవుడు నీకు ఆయన యొక్క ఆలోచనలు బోధిస్తా ఉన్నాడు. భర్త ఏం చేస్తాడు? తన ఉద్యోగ లేకపోతే తన వ్యాపార లావాదేవీలన్నీ కూడా భార్యకే బోధిస్తాడు, భార్యకే చెబుతాడు. ఎందుకంటే కనుక జీవిత భాగస్వామి ఉన్నది కాబట్టి, జీవిత భాగస్వామి ఉన్నది. తన కుటుంబ వ్యవహారం అంతా కూడా వారిలోనే చక్కబెట్టవలసినది. కరెక్టేనా తల్లి? అంతే కదండి. తెలుస్తోత్రం. ఒక ఒంటరి సమయాన్ని ఒక సమయాన్ని చూసినప్పుడు ఆయన ఒక రాతి మీద కూర్చున్నాడు. ఆయన శిష్యులకు బోధిస్తా ఉన్నాడు, మొత్తం తెలుస్తా ఉన్నాడు, మర్మాలు తెలుస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. వారు ప్రత్యక్షత నుండి అత్యధిక ప్రత్యక్షత. ఆమేన్. హల్లెలూయా. ఆ మర్మముల యొక్క భావాలను చెప్తున్నాడు ఆయన. ఉపమానం ఏదైతే చెప్పాడో వాటి భావాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఉపమానం ఎందుకు బోధిస్తున్నాడు ప్రభు అంటే వీరికి ఎక్కడో తగులుతుంది. మాకు అది కావాలి, మేము అది నేర్చుకోవాలి, మాకు అది తెలియాలి. ఎందుకంటే మేము అక్కడ ఉన్నాం అనేటువంటి ఆత్మ దాని కొరకు అల్లాడుతూ ఉంది. సత్యం కొరకు ఆత్మ వేగిర పడుతూ ఉన్నది. వేగిరాండి ఓ సోదరులారా, వేగిరాండి అంతేనా? ఎలా వేగిరవి వాళ్ళు అదే ఉన్నారు అక్కడ. వాళ్ళ ఆత్మలో అదే జరుగుతుంది, వాళ్ళ ఆత్మలో అదే జరుగుతుంది. ఆత్మలో ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది. ఏంటి నీ ప్రభువా? పరలోక రాజ్యం మర్మముల భావాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆయన ఆ మర్మముల భావాన్ని చెబుతున్నాడు. ఈరోజు నీకు అదే బోధిస్తున్నాడు ఆయన. మరి ఇదంతా కూడా సంఘసేవలు బోధించగలవా? నో నో నో, ఇంపాసిబుల్. దేవుడు వచ్చాడు, రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు, రక్షణ ఇస్తున్నాడు, రక్షణ ఇస్తున్నాడు. ఇదొక్కటే జీవితకాలం సరిపోతుంది. కీర్తనల పుస్తకం పట్టుకుంటే జీవితకాలం అదే బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ దావీదు ఎవరికి సూచన? ఆ యొక్క యోసేపు ఎవరికి సూచన? సాదృశ్యం. ఆ సొలొమోను ఎవరికి సాదృశ్యం? ఆ మోషే ఎవరికి సాదృశ్యం? వాళ్ళందరూ కూడా ఎవరు? క్రీస్తుకి ఛాయ, నీడై ఉన్నారు. క్రీస్తు వారిలో నుండి లోకాల్లో నడిపించాడు ఆయన. పరిశుద్ధాత్ముడిగా వారిని ముందుకు నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణ వాక్యం ఈరోజు నీకు ఇవ్వబడతా ఉంది. ఇదే వాక్యం మరలా యూదులకి వెళ్ళబోతా ఉంది. మోషే ఏలియాల పరిచర్య ద్వారా వధువు ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో పెండ్లి కుమార్ మనం పెండ్లి విందులో ఉంటాం. మరలా యూదులకి ఇదే సువార్త వెళ్తుంది. హల్లెలూయా. అందుకే వారు 144,000 మంది మళ్ళా దేవుని ముద్ర చెత్తబడతారు. హల్లెలూయా. బుద్ధి లేని కన్యకలు కూడా వారికి కూడా ఏమేమబడుతుంది? ఆమేన్. తెలుస్తోంది. వాళ్ళు వారికి కూడా నిత్య జీవం పడుతుంది. ఆమేన్. అది ఎలా వస్తుందంటే కనుక శ్రమలు అనుభవించి రావాల్సి. హల్లెలూయా. శ్రమలు అనుభవించి ఉచితంగా పడుతుంది నిత్య జీవం. కానీ ఎలా? శ్రమలు అనుభవించి రావాలి. ఎందుకనంటే కనుక ఎక్కడ ఈ కాలపు వర్తమానాన్ని స్వీకరించలేదు కనుక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కాక చూడండి, మర్మం ఎవరికి తెలియపరచబడింది? ఏర్పాట్లో ఉన్న వారికి, ఎన్నిక చేయబడిన వారికి. ఆమేన్. వాళ్ళే జీర్ణించుకోగలుగుతారు ఈ మాటలే. అందుకు వేల మాత్రం 70 మంది జీర్ణించుకోలేకపోయి అబోయ్ ఇదన్నా మేము భక్షించేవారు కాదయ్యా. మేము చిన్నప్పటి నుంచి మేము మాంసం, చేపలు ఇవన్నీ తింటాం, కానీ మనుషుల మాంసాన్ని ఎప్పుడు తినలేదు బాబు. మనుషుల రక్తం మేము ఎప్పుడు తాగలేదయ్యా. సరిగ్గా కూర్చోవయ్యా. తెలుస్తుందా? ఎక్కడున్నావు నువ్వు? కింద కూర్చోగల, పైన కూర్చోలేకపోతే అంతే. లేదా మంచం తీసుకొచ్చి పడుంటే హ్యాపీగా ఉంటుంది. క్రమశిక్షణ ఎక్కడా? క్రమశిక్షణ
జనమేమి కలిగినాక మనం ఉండే విధానాన్ని బట్టే పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తాడు. మనం ఉండే తీరుని బట్టే వాక్యం మనలో పనిచేస్తుంది. నేను కూడా కూర్చొని మాట్లాడవచ్చు కదా. వాక్యం ముందు మనం చాలా ఒబీడియంట్గా ఉండాలి. చాలా ఒబీడియంట్గా మనం సత్ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలో మర్యాదతో నడుచుకోవాలి. స్తోత్రం. అక్కడ నువ్వు నిర్లక్ష్యంగాను మరి ఒక విధమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు కూర్చుండి వాక్యం నీతో ఏం మాట్లాడుతుంది? ఎలా వస్తుంది ఇక్కడి నుంచి వాక్యం? నీ ప్రవర్తన అంతటి యందు కూడా నమ్మకంగా ఉండమని వాక్యం చెప్తుంది. అంతేనమ్మా? స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిక చేయబడిన వారికి మాత్రమే జీవించుకోగలుగుతారు. చూడండి, మత్తయి సువార్త 24:7 ముద్రలు, అది ఏర్పాట్లు ఉన్న వారికి. పబ్లిక్ మీటింగ్స్ అయిపోయాయండి. పబ్లిక్ మీటింగ్స్లో ఏం జరుగుతున్నాయి? అంతకుముందు పబ్లిక్ మీటింగ్స్లో చెప్తున్నాడు ఆయన. ఏమున్నాయి అక్కడ? పబ్లిక్ మొత్తం అంతటికి కూడికలు ఆ కొండల మీద, ఆ కపెర్నహూములో, లేకపోతే గొల్గొతా కొండపైన, ఎక్కడది 3 రోజులు ప్రసంగాలు, 2 సార్లు రొట్టెలు చేపలు తిన్నప్పుడు, హల్లెలూయా హల్లెలూయా, 4,000 మందికి ఒకసారి, 5,000 మందికి ఒకసారి భోజనాలు పెట్టినప్పుడు పబ్లిక్ మీటింగ్స్. అది ఆ పబ్లిక్ మీటింగ్స్లో ఆయన బోధించట్లేదు. అక్కడ పబ్లిక్ మీటింగ్స్లో మర్మాలు చెప్పట్లేదు. అక్కడ ఉపమాన రీతిలో బోధిస్తున్నాడు. కానీ ఎవరైతే అక్కడ కూడా ఉండి ఇక్కడ కూడా ఉన్నారో వాళ్ళకి మర్మాలు బోధిస్తున్నారు. ఆ చేపలు తిన్నారు, మాంసం తిన్నారు, అద్భుతాలు తీసుకున్నారు, ఆశ్చర్యాలు చూశారు, స్వస్థతలు జరిగినాయి, ఇవన్నీ కూడా పొందుకున్నారు. కానీ చివరికి ఎక్కడ లేరు. ముద్రలు విప్పబడుతున్నటువంటి కాలంలో వాక్యంగా మారే పరిస్థితి దగ్గర లేరు. అందుకే వీరు ఎలాంటి వారు అని అంటే, అపోస్తలుల విశ్వాసం వైపుకు ఎప్పుడైతే ఆ పెంతెకొస్తు పండగ దినాన్ని దిగినటువంటి పరిశుద్ధాత్ముడు ఉన్నాడో, ఆ పరిశుద్ధాత్మ ఏదైతే బోధించాడో ఆ బోధన ప్రకారంగానే కాలం ముందుకెళ్ళాలని వారు నిర్ణయించారు అక్కడ. ఎందుకంటే వారికి తెరవబడింది వాక్యం కాబట్టి, వారికి ప్రత్యక్షత వచ్చింది కాబట్టి వారు అందుకే ఇంచుమించు ఇంటింటా కూడా వాక్యాన్ని తెరుస్తున్నారు, ఇంటింటా రొట్టె విరుస్తున్నారు. ఇంచుమించు అప్పుడే 3,000 మంది బాప్తిసం పొందితే ప్రతిరోజు కూడా అనేక మంది చేర్చబడుతున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే మీరు మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వాక్యం చెబుతుంది. అందుకే నీకు వాక్యం చెప్పింది ఏంటో తెలుసా? తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామము లోనికి బాప్తిస్మం ఇవ్వడు అన్నాడు. మరి తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమేంటి అని చూస్తే ఆ పెంతెకొస్తు పండుగ దినాన్ని బయలుపరచబడిన నామమే, బయలుపరచబడిన ప్రత్యక్షతే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము. అవును కదండి? మరి స్వయంగా మత్తయి సువార్త 28వ ప్రభువే మాట్లాడాడు కదా అని అంటే కనుక ప్రభువే చెప్తున్నాడు నామము లోనికి అని. నామముల లోనికి అని చెప్పలేదు. నామమని ఏకవచనాన్ని అక్కడ ఉపయోగించాడు ఆయన. ఆ ఏకవచనమే యేసుక్రీస్తు నామమని ఇక్కడ బయలుపరచబడతా ఉంది. గ్లోరీ టు లార్డ్. అందుకే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం మనం తప్ప వేరే నామంలో బాప్తిస్మం లేదు. ఏ నామంలో ఇచ్చిన బాప్తిస్మం అయినా చెల్లదని వాక్యం సెలవిస్తా ఉంది. పౌరులే చెప్తున్నారు అక్కడ క్లియర్గా, చెల్లదు అని చెప్తున్నాడు. అపోస్తులు ఇచ్చిన బాప్తిస్మమే, అపోస్తులు తీసుకొచ్చినటువంటి బాప్తిస్మమే. అందుకే అపోస్తులైన తండ్రులైన వారి విశ్వాసము తట్టుకు మనల్ని వాక్యం చెప్తుంది. అంతేనా? తండ్రులైనటువంటి వారి విశ్వాసం పట్టుకు. దేవుని స్తోత్రం. జననమయం కలిగినాక గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం. మరి దేవుని చిత్తం అయితే మరొక దినాన్ని మరి విషయాలన్నింటిని కూడా చూద్దాం. సమయం అనేది లేదు. ఇక్కడి నుంచి సాల్మియా ప్రాంతానికి మరలా తిరిగి మనం వెళ్ళవలసి ఉంది కనుక ఈ దినానికి కూడుకున్నాం, ఇక్కడతో ముగిద్దాం. దేవుడు సాయం చేయను గాక. బుద్ధి కలిగిన కన్యకను బుద్ధి కలిగిన